హలో అండి, నేను మీ సునీత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ కార్తీక మాసం అమావాస్య. ఏ నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటాను. పూజ అయిన తర్వాత అమావాస్య కనుక ఈరోజు దానం చేయడం వల్ల పితృదేవతలు కూడా తృప్తి చెందుతారు. ఈ రోజు చేసే దానం మరియు పుణ్యఫలం రోజు చేసే దానాల కన్నా 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కనుక ఈరోజు నేను ఏమి దానం ఇస్తానో, ఎవరికి ఇస్తాను, తీసుకున్న వాళ్ళు ఎలా స్వీకరిస్తారో ఈ వీడియోలో మీకు తప్పకుండా చూపిస్తాను. అమావాస్య అంటే ప్రతి ఒక్కరూ చీకటి రోజు నెగటివ్గా అనుకుంటారు. కానీ చీకటి పోయి వెలుగు తెచ్చుకోగల శక్తి కూడా ఈ రోజు పూజ చేసుకుంటే వస్తుంది. అందుకే లక్ష్మీదేవికి ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు. కార్తీక మాసంలో అమావాస్య పూజని ఆచరించి మరుసటి రోజు పాడ్యమి కనుక పోలి పాడ్యమి జరుపుకున్నాను. ఈ రోజుటితో కార్తీక పూజలు పూర్తవుతాయి. తరువాత మార్గశిర మాసంలో పూజలు ప్రారంభమవుతాయి. ఈ మార్గశిర మాసంలో ముగ్గులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మార్గశిర మాసంలో మనం చిన్న ముగ్గు వేసి ద్వార పూజని ఆచరించడం వల్ల భూలోకంలో సంచరిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అంటారు. కనుక ఇలా ముగ్గులు వేసి పూజని చేసుకుంటున్నాను. ఆగ్నేయ దీపం పెట్టి ప్రసాదంగా పాయసం చేస్తున్నాను. సేమ్యాని కొంచెం వేయించి చిన్న బౌల్లో నీరు పోసి వేడి అయిన తరువాత సేమ్యాని దానిలో వేసుకున్నాను. సేమ్యా వేయించిన ప్యాన్లోనే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పును కూడా వేయించుకున్నాను. మా అబ్బాయి 7:15 అంతా స్కూల్కి వెళ్ళాలి కాబట్టి లంచ్ స్నాక్స్ చేయాలి. మార్నింగ్ టైం తక్కువగా ఉంటుంది. కొంచెం ప్రసాదం అయితే త్వరగా అయిపోతుంది అని తక్కువ క్వాంటిటీలో చేస్తాను. అందుకని ఈ చిన్న బౌల్స్ని వాడతాను. చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సేమియా ఉడికేలోపు ఒక జ్యూస్ చేసుకుందాము అనుకుంటున్నాను. మాకు ప్రతిరోజు ఏదో ఒక జ్యూస్ తాగడం అలవాటు. అందుకని ఈరోజు కొత్తిమీర జ్యూస్ రెడీ చేసుకుంటున్నాను. కొత్తిమీర జ్యూస్లో నేను వాడే ఇంగ్రీడియంట్స్ ఏమిటి అంటే కొత్తిమీర, పుదీనా, జీరా, జింజర్, వామ్ వాటర్ వేసి బ్లెండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. పూజ చేసుకుని దానం ఎలా ఇస్తాను, ఆ దానంలో ఎన్ని రకాల నవధాన్యాలు వేశానో మీకు చూపిస్తాను. జ్యూస్ వేసేలోపు సేమియా కూడా ఉడికింది. వేయించిన జీడిపప్పు వేసుకొని చిన్న బౌల్లోకి తీసుకొని పూజకి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను. పూజ తరువాత పక్షులకి, కుక్కలకి, కాకులకి ఈరోజు దానం ఏమి ఇస్తున్నానో మీకు చూపిస్తాను. కుక్కలకి అన్నం పెట్టి పక్షులకి నవధాన్యాలను దానంగా ఈరోజు ఇస్తున్నాను. నవధాన్యాలు అంటే అందరికీ తెలిసిందే. కార్తీక మాసం అమావాస్య రోజు చేస్తే చాలా మంచిది. మీకు కూడా వీలుంటే ప్రతి అమావాస్యకి కానీ శనివారం రోజున కానీ ఇవ్వవచ్చు. ఈ రోజు ఇవ్వడం వల్ల శివయ్య మరియు నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది. మరీ ముఖ్యంగా శనీశ్వర స్వామి మంచి చూపు మన మీద ఉంటుంది. నేను ఈ కార్తీక మాసం అనే కాదు, ప్రతిరోజు కూడా పక్షులకి ఇదే విధంగా నవధాన్యాలని, కుక్కలకి, మా ఇంటి దగ్గరికి వచ్చే ఆవులకి కూడా కుదిరినంతలో వాటి ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తాను. మీరు మన షార్ట్ వీడియోస్ చూస్తే నేను ఇచ్చే ఈ కొంచెం ధాన్యం తిని సంతోషంతో నెమళ్ళు ఎలా నాట్యం చేస్తాయో, అవి ఎంత సంతోషంగా ఆడుకుంటాయో చూడాలి అనుకుంటే మన ఛానల్లో ఒక షార్ట్ వీడియోలో నెమళ్ళు నాట్యం ఆడే వీడియో ఉంది. చూడాలి అనుకుంటే తప్పకుండా చూడండి. అవి ఎలా నాట్యం ఆడుతున్నాయో చూస్తే మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడెప్పుడు ధాన్యం తీసుకొస్తానా అని ఎదురు చూస్తూ పక్షులన్నీ రెడీగా ఉంటాయి. నేను వేసి పక్కకి వచ్చే లోపే గుంపులు గుంపులుగా వస్తాయి. అవి తింటూ సంతోషంగా ఎగురుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది చూస్తున్న మీ ఫీలింగ్ ఏంటో కామెంట్లో చెప్పండి. పురాణాలలో ఒక్కొక్క ధాన్యానికి ఒక్కొక్క దేవత ఆత్మస్వరూపం ఉన్నదని, ఇవి అమావాస్య రోజున ఎవరైనా దానం ఇవ్వవచ్చు. ఇలా ఇచ్చిన దానం వల్ల వారి పాప బాధలు, విముక్తి, ఆయురారోగ్యాలు, ధన సమృద్ధులు పొందుతారని పురాణ కథలలో ఉన్నాయి. ప్రతి అమావాస్యకి ఎవరైతే ఈ విధంగా నవధాన్యాలని బ్రాహ్మణులకి కానీ, పక్షులకి, ఆవులకి, కుక్కలకి దానంగా ఇవ్వడం వల్ల 100 రెట్ల దాన ఫలితం వస్తుంది. నేను అమావాస్య అనే కాదు, ప్రతిరోజు నాకు కుదిరినంతలో నిత్యం పక్షులకి, కుక్కలకి అన్నదానం చేస్తాను. పెద్ద పెద్ద వంటలు చెయ్యను, కానీ వాటి ఆకలి తీర్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. తృప్తిగా తిని వెళ్తాయి. మన పురాణాలలో ఒక చిన్న కథ ఉంది. ఆ కథ మీకు ఇప్పుడు చెప్తాను. ఒక పేద వృద్ధురాలు ప్రతి అమావాస్య రోజున తన దగ్గర ఉన్న కొద్దిపాటి ధాన్యమే అయినా దేవాలయం ముందు దానం చేసేది. దానం చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి అని చెప్పేది. ఒకరోజు ఆమె ఇంటికి వచ్చిన మహర్షి ఆమె భక్తిని చూసి ఇలా అన్నాడు, నువ్వు ఇచ్చిన నవధాన్యాల శక్తి వల్ల నీ వంశం ఎప్పటికీ ఆకలితో ఉండదు.
సంవత్సరాలు గడిచినా ఆమె కుటుంబం ఎప్పుడూ భోగభాగ్యాలతోనే ఉండేది. ఆమె మనవరాలు కూడా ప్రతి అమావాస్య నవధాన్యాలని దానంగా పెట్టడం తమ ఇంటి సాంప్రదాయమై చేసుకుంటూ వచ్చారు. ఈ కథలో మనం తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, నవధాన్యాలు పంచడం అంటే కేవలం ధాన్యం ఇవ్వడం కాదు. అది భక్తి, శ్రద్ధ, మనసు, పుణ్యం, సంపద, ఆరోగ్యం అన్నీ పంచడమే. ఇచ్చిన దానం తిరిగి 10 రెట్లు మనకు రావాలి అంటే ఇలా మంచి మనసుతోనే మనం దానం ఇవ్వాలి. ఇప్పుడైతే అమావాస్య రోజు నేను ఎలా పూజ చేసుకుంటానో చూపిస్తాను. నిన్న పెట్టుకున్న ఫ్లవర్స్ తీసి పూజా రూమ్ని శుభ్రపరుచుకుంటున్నాను. గణపతి దగ్గర పెట్టుకున్న చిన్న పసుపు గణపతిని కూడా తీసి విగ్రహాల దగ్గర కూడా శుభ్రపరుచుకొని కొత్త ఫ్లవర్స్ ని పెట్టుకొని, ఈ రోజు అమావాస్య కనుక ముగ్గు వేయలేదు. కొంచెం పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని పూజను ప్రారంభిస్తున్నాను. అమావాస్య తరువాత మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది కనుక పూజా రూమ్ ని క్లీన్ చేసుకోవాలి అనుకునేవారు వచ్చే శనివారం రోజున శుభ్రపరచుకోవచ్చు. అయితే మాకు మాత్రం స్పెషల్గా 2 కార్తీక మాసాలు వచ్చాయి. ఎలా అంటారా, మనకి ఆంధ్రాలో ఇప్పుడు కార్తీక మాసం అమావాస్యతో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడేమో తమిళనాడులో మొదలైంది. అందువల్ల 2 కార్తీక మాసాలు వచ్చాయి. తమిళనాడులో కార్తీక పౌర్ణానికి అరుణాచలంలో వెలిగించే కార్తీక దీపంకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు కోసం శివయ్య భక్తులు అరుణాచలం వెళ్ళాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దీపం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిగా భావిస్తారు. ఆ అద్భుతం జీవితంలో ఒక్కసారి అయినా వెళ్ళి చూడాలి అనిపించే రోజు మొత్తం శివతత్వంతో నిండిపోయి ఉంటుంది. ఎంతో విశిష్టమైన కార్తీక దీపం రోజున దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఎక్కువ క్రౌడ్ గా ఉండడం వల్ల ఆ రోజు కాకుండా తరువాతి 2-3 రోజులలో తప్పకుండా వెళ్లి గిరి ప్రదక్షిణ చేసి వస్తాము. సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన దీపం ఆ రోజుటి నుంచి 11 రోజులు కంటిన్యూగా ఎంత వాన పడినా వెలుగుతుంది. అందువల్ల అదే రోజున వెళ్లి అంతమంది జనాలు ఉన్న ఇబ్బంది పడకుండా కొంచెం క్రౌడ్ తగ్గిన తరువాత కూడా వెళ్ళవచ్చు. మీకు కుదిరి రావాలి అనుకుంటే డిసెంబర్ 3వ తేదీ తిరువన్నామలైలో కార్తీక దీపోత్సవం జరుగుతుంది. తప్పకుండా వెళ్లి వీక్షించండి. కామాక్షి దీపం మరికొన్ని దీపాలను ఏర్పాటు చేసుకుని కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పంచగవ్య దీపంతో ధూపం వేసుకున్నాను. నేను చేసిన పాయసాన్ని ప్రసాదంగా పెట్టి పూజను పూర్తి చేసుకున్నాను. నేను పక్షులకి చేసిన దానం మీరు చూశారు కదా, ఎలా అనిపించింది? నేను చేసుకున్న అమావాస్య పూజ మరియు తిరువన్నామలై దీపం గురించి చెప్పిన విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.